మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ కోసం బీజేపీ సీనియర్ నేతలు డీకే అరుణ జితేందర్ రెడ్డి మధ్య వార్ ముదురుతోంది. టికెట్ తమదంటే తమది అంటూ ఇద్దరు నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఇక మహబూబ్ నగర్ టికెట్ తనకే వస్తుంది అని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. తనకు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం అంటున్న జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ సీట్ ఇచ్చి పార్టీ ఆశీర్వదిస్తుంది అని అన్నారు. మరోవైపు 2019 లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ స్వల్ప తేడాతో ఓడిపోయారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన తనకే మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ వస్తోందంటున్నారు డీకే అరుణ. దీంతో ఇద్దరు నేతలతో మాట్లాడిన తర్వాతనే మహబూబ్ నగర్ టికెట్ను ప్రకటించే యోచనలో ఉంది బీజేపీ అధిష్టానం. దీనికోసం మహబూబ్ నగర్ టికెట్ను పెండింగ్లో పెట్టింది బీజేపీ నాయకత్వం. చూస్తున్నా మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ కోసం బీజేపీ సీనియర్ నేతలు ఇటు డీకే అరుణ అటు జితేందర్ రెడ్డి మధ్య వార్ ముదురుతోంది. టికెట్ తమదంటే తమదంటూ ఇద్దరు నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. మహబూబ్ నగర్ టికెట్ తనకే వస్తోందని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. ఇక తనకు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉందంటోన్న జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ సీటు ఇచ్చి పార్టీ ఆశీర్వదిస్తుందన్నారు. మరోవైపు 2019 లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ స్వల్ప తేడాతో ఓడిపోయారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన తనకే మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ వస్తుంది అంటున్నారు డీకే అరుణ. దీంతో ఇద్దరు నేతలతో మాట్లాడిన తర్వాతనే మహబూబ్ నగర్ టికెట్ ను ప్రకటించే యోచనలో ఉంది బీజేపీ అధిష్టానం. దీనికోసం మహబూబ్ నగర్ టికెట్ ను పెండింగ్ లో పెట్టింది బీజేపీ నాయకత్వం.